నమస్కారం. బాబా అవ్వాలి అంటే అన్నిటిని వదిలేయాలి, ప్రశాంతంగా బతకాలి. అయితే మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో రామ్ మినాస్ అని 44 సంవత్సరాల వయసు. అతనికి 2 పిల్లలు ఉన్నారు. ఒక కూతురికి రేపు జూన్లో పెళ్ళి. ఇతను ఊరిలో పొలం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తన మర్మాంగాన్ని, పురుషాంగాన్ని గొడ్డలతో నరికేసుకున్నాడు. నరికేసుకొని నాకు జీవితం అంటే విరక్తి కలిగింది, నేను బాబాలాగా మారిపోదనుకున్నా, ఈ సంసార సుఖాలు బంధాలు నాకు అసలు ఇంకేం వద్దు, నేను పలానా చోట ఉన్నా అని చెప్పేసి అన్నాడు. ఆగమేగా వచ్చారు, ఆసుపత్రి పట్టుకెళ్ళారు. లక్కీలే బతికాడు, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే పాపం అతనికి భార్య, ఆమె పక్షవాతం, 2 బిడ్డలు, ఫైనాన్షియల్గా ఇబ్బందిలో ఉన్నాడు. నెక్స్ట్ మంత్ ఏమో కూతురు పెళ్ళి. దాంతో విరక్తి చెంది మానసిక నలిగిపోయి పాపం ఆ రకం చేసుకున్నాడంట. బట్ ఇప్పుడు పిచ్చి పనులు ఏమీ చేయకండి. బాబా అవ్వాలన్నా, ముని అవ్వాలన్నా, యోగి అవ్వాలన్నా మగోళ్ళలాగా ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. పురుషాన్ని కట్ చేసిన అవసరం లేదు. సన్నీ డేల్ బాబీ డేల్ది ఒక సినిమా, ఒక ఆశ్రమం, ఒక సిరీస్ ఉంటుంది. అందులో అటు చేసేది ఏంటో తెలుసా? ఆశ్రమంలో ఉండే మగాళ్ళకి సంబంధించి పెళ్లి చేస్తాడు ఆడవాళ్ళని ఇచ్చి. ఈ ఆడవాళ్ళనేమో స్వామి దగ్గర వచ్చేసి సేవకులుగా ఉంటారు, వాళ్ళని ఇంకా సెక్సువల్గా వాడేస్తాడు. వాళ్ళ మొగుళ్ళకేమో స్వామి బాబా దగ్గర శిష్యులుగా ఉండాలి అన్నా, బాబా దగ్గర గొప్పగా మీరు బతకాలి అన్నా వాళ్ళు పురుషాన్ని కట్ చేస్తాడు. పురుషాన్ని కట్ చేసి ఇక సంసార పనికి రాకుండా చేసేసి ఇక ఇల్లే చేత అది చేయాలన్నమాట. అటువంటి దిక్కుమలనేవి నార్త్ ఇండియాలో కొన్ని ఉన్నాయి. అది చూసి పిచ్చోడు ఇలా చేశాడు నాకైతే అనిపిస్తాను. కళలోడికి ఎవరు అలా చేయకండి.